బాలయ్య సినిమా అంటే తమన్కు పూనకాలు వస్తాయన్న సంగతి తెలిసిందే. తమన్ దెబ్బకు థియేటర్లో బాక్సులు కాలిపోతుంటాయి. అఖండ టైంలో చాలా థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి. ఇక ఈ డాకు మహారాజ్తోనూ అదే రిపీట్ అవుతుంది అని తమన్ చెప్పేశాడు. డాకులో ఆ హై ఉందని, బాలయ్య ఆ హై ఇస్తారని, అందుకే తాను అలా కొడుతున్నానని తమన్ చెప్పేశాడు. దానికి నేనేమీ చేయలేను. బాలయ్య తమన్ కలిసి వస్తున్నారంటే బాక్సులు బద్దలవుతాయి. ఇది తప్పదు, ప్రిపేర్ అయిపోండి అని తమన్ చెప్పేస్తున్నాడు. డాకు ఈవెంట్లో ఓ పాటను ప్లే చేసే టైంలో స్టేజ్ పక్కన ఉన్న ఓ పెద్ద స్పీకర్ కింద పడిపోయింది. దీంతో ఈవెంట్లోని వారంతా నవ్వేశారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు థియేటర్లో పరిస్థితి ఏంటో అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇలా కొట్టేస్తున్నావు ఏంటి భయ్యా అంటూ తమన్ మీద జోకులు వేసుకుంటున్నారు. తమన్ కొట్టిన కొట్టుడికి ఈవెంట్లోని బాక్సులే ఇలా గల్లంతైతే రేపొద్దున థియేటర్లో డాకు దెబ్బకు బాక్సులు ఇక బద్దలే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డాకు మహారాజ్ రెండో ట్రైలర్ మరింత అద్భుతంగా ఉంది. బాలయ్య మార్క్ డైలాగ్స్ యాక్షన్లో ఫ్యాన్స్కు పండుగలా నిలవబోతోంది. నేను చంపడంలో మాస్టర్స్ చేశా, నువ్వు అరిస్తే బార్గింగ్, నేను అరిస్తే అని అలా సింపుల్గా వదిలేశాడు బాబీ. ప్రతి షాట్, ప్రతి సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంది. డాకు మహారాజ్ చిత్రం ఈ సంక్రాంతి బరిలో సెన్సేషనల్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అసలే గేమ్ చేంజర్కు డివైడ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీకి సినిమా కలెక్షన్లు తగ్గేలా ఉన్నాయి. యాంటీ ఫ్యాన్స్ మరీ దారుణంగా ఆ సినిమాను ఏకేస్తున్నారు. పైగా హెచ్డి ప్రింట్ను లీక్ చేసి పడేస్తున్నారు. దీంతో గేమ్ చేంజర్ గట్టెక్కడం కాస్త కష్టమే అనిపిస్తోంది.